హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ గురించి అండి. ఈడబ్ల్యూఎస్ ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా సర్టిఫికేట్ పొందాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అలానే లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ మీద ఏం తీర్పిచ్చింది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి అసలు ఈడబ్ల్యూఎస్ అంటే ఏమిటి? ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది దిగువ మధ్య తరగతి కుటుంబాల వారు అని అంటాం కదా, వారికి బాగా ఉపయోగపడుతుంది. 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఈడబ్ల్యూఎస్ని తీసుకొచ్చింది. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాకుండా జనరల్ కేటగిరీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారో వారికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ని అప్లై చేయడానికి ఏమేమి కావాలి? ఈడబ్ల్యూఎస్ని అప్లై చేయడానికి అందరి ఆధార్ కార్డులు, రైస్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళది, అలానే అడ్వకేట్ నోటరీ, అప్లికేషన్ ఫాము, అలానే ఇంకా అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఆన్లైన్లో దొరుకుతుందండి. ఇంకా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ టీసీ కానీ ఇవి తీసుకొని ఎక్కడ అప్లై చేయాలి? ఎక్కడంటే మీ సేవ, ఈ సేవ, మన దగ్గరలో స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో వీటిని అప్లై చేయవచ్చు. అప్లై చేసిన 15 రోజుల్లోగా ఈ సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి కొన్ని నిబంధనలు ఇచ్చారండి. కుటుంబం మొత్తం కలిపి కూడా 5 ఎకరాల లోపే ఉండాలి. వారి వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. 1000 చదరపు గజాలు లోపు ఇల్లు కలిగి ఉండాలి. సో ఇలాంటి వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వలన ఐఐటి, జేఈఈ, ఎఫ్సెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ల్లో వీరికి రిజర్వేషన్ ఉంటుంది. అలానే కొన్ని విద్యా సంస్థల్లో వీరికి ప్రత్యేక కోటా కూడా ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు రెండిట్లో కూడా 10% రిజర్వేషన్ పొందవచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓన్లీ జనరల్ కేటగిరీకి మాత్రమే ఇస్తారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి మాత్రం ఇవ్వరు. మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలి, ఏ విధంగా తీసుకోవాలనేది, ఎవరెవరు అర్హులు అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్గా సుప్రీంకోర్టు అనేది ఒక కీలకమైన తీర్పు ఇచ్చిందండి. అది ఇప్పుడు తెలుసుకుందాం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2024లో ఒక అభ్యర్థి టీజీపీఎస్ తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్కి అప్లై చేశారు. అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ వస్తే అతను ఉద్యోగం వస్తుందిలే అని ఉన్నారు. అతను, ఆమె ఎవరైనా ఉద్యోగం వస్తుందిలే అని వెయిట్ చేశారు. కానీ వారిని పిలవలేదు. మమ్మల్ని ఎందుకని పిలవలేదని చెప్పేసి ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే మీరు అర్హులు కాదు, మీరు ఈడబ్ల్యూఎస్ కింద అర్హులు కాదని తేల్చెప్పింది. నేను పక్కాగా అర్హులే అని ఆమె మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా సేమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది మీకు ఇది వ్యాలిడ్ కాదు అని తెలియజేసింది. ఎందుకని అంటే చాలామందికి తెలియని విషయం ఇప్పుడు నేను చదువుతున్నానండి, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. ఈడబ్ల్యూఎస్ అంటే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ వచ్చేసి 1 సంవత్సరం ముందు తీసుకున్నదే ఉండాలి. మనం ఒకవేళ ఏదైనా జాబ్కి అప్లై చేస్తుంటే కరెక్ట్గా 1 సంవత్సరం ముందే అయ్యి ఉండాలంట. అది చాలా కీలకమైన తీర్పు. ఇది ఎవరికైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని కంపల్సరీ షేర్ చేయండి. గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఇంకేదైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వర్తించే ఉద్యోగాల్లో గ్యారంటీగా 1 సంవత్సరం ముందు మాత్రమే ఆ అప్లికేషన్ని వ్యాలిడ్గా, ఆ సర్టిఫికేట్ని వ్యాలిడ్గా పరిగణించబడతారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి రెన్యువల్ ఉండదండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకొని మనం తీసుకోవచ్చు. దీన్ని మన మండలం లెవెల్లో మెజిస్ట్రేట్ గారు ఉంటారు. మెజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓ గారు, వారి ద్వారా ఇవ్వబడుతుంది. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఇస్తారు. కానీ వారి వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండి ఉండాలి. జనరల్ కేటగిరీలో ఇంకా ఎవరైనా ఈడబ్ల్యూఎస్కి అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసే ముందు 1 సంవత్సరం ముందు మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీ పరిధిలో ఎవరైనా తెలియని వారికి ఉంటే ఈ విషయాన్ని తెలియజేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.